పేరుకే పెద్ద మార్కెట్, కానీ అక్కడ సౌకర్యాలేమో అంతంత మాత్రమే. తాగడానికి నీళ్లుండవు, మరుగుదొడ్లు కనిపించవు, స్థలం తక్కువ. అందులోనూ వర్షం పడితే అక్కడ పరిస్థితి నరకయాతన. స్థలం చాలగా రోడ్ల మీద కూరగాయలు అమ్ముకోవడంతో నిత్యం ట్రాఫిక్ జామ్, రోజు పదుల సంఖ్యలో ప్రమాదాలు. ఇవన్నీ ఎక్కడో కాదు, సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని వంటిమామిడి మార్కెట్ కథ ఇది. మార్కెట్లో రైతులతో పాటు కొనుగోలుదారుల కష్టాలపై మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. రాష్ట్రంలో రెండో అతిపెద్ద మార్కెట్ గా పేరొందిన గజ్వేల్ నియోజకవర్గంలోని ఒంటిమామిడి మార్కెట్ లో మనం ఉన్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా రైతులు తీసుకొచ్చిన కూరగాయలు అమ్ముకోవడానికి తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక్కడ ఒంటిమామిడి మార్కెట్ ముఖ్యంగా మనకి ఇక్కడ కూరగాయలకు ప్రసిద్ధి చెందిందిగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లోని బోయినపల్లి మార్కెట్ ఏదైతే ఉందో, బోయినపల్లి తర్వాత మనకి ఇక్కడ ఒంటిమామిడి మార్కెట్ రాష్ట్రంలో రెండో మార్కెట్ గా అతిపెద్ద మార్కెట్ గా పేరుగాంచింది. ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా మనకి కూరగాయలు అమ్ముకోవడానికి స్థలం లేక ప్రజలు నరకం అనుభవిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. దీనివల్ల నిత్యం రహదారుల వెంట బారులు తీరి వాహనాలు ట్రాఫిక్ జామ్ అయితే పరిస్థితి ఉంది. ఇక్కడ ఒంటిమామిడి మార్కెట్ లో ఉదయం బేసిక్ గా అయితే ఇక్కడ సాయంకాలం పూటే కూరగాయల అమ్మకాలు జోరుగా జరుగుతూ ఉంటాయి. కానీ ఉదయం పూట కూడా నిత్యం రైతులు కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ రోడ్డు మీద పెట్టి అమ్ముకునే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి చూసిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇక్కడ మార్కెట్ ఎదురుగానే సుమారుగా ఒక 50 ఎకరాల భూమిని రైతులు ఉదయం పూట కూరగాయలు విక్రయం చేసుకోవడానికి కేటాయించినట్టు మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కేటాయించిన వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే, ఒకటి ప్రభుత్వం మారింది, ఆ తర్వాత ఇక్కడ కేటాయించిన సుమారుగా 50 ఎకరాల స్థలం ఏదైతే ఉందో, ఈ స్థలంలో మనకి ఒకంత చెట్లున్నాయి. ఆ చెట్లని మనకు పర్యావరణ శాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఆ చెట్లు కట్ చేసి ఆ తర్వాత ఇక్కడ ఈ స్థలం చదును చేసి ఇస్తామని చెప్పేసి రెవెన్యూ విభాగం అధికారులు చెప్పడం జరుగుతుంది. కానీ ఒకంత ఇక్కడ మార్కెట్ శాఖ కమిటీ అధికారులకి, రెవెన్యూ అధికారులకి సమన్వయ లోపం కారణంగా ఇప్పటికీ ఈ స్థలం అయితే అలాగే ఉంది. మొత్తంగా ఈ 49 ఎకరాలు సుమారు 50 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో, ఆ ల్యాండ్ ఇక్కడ మార్కెట్ కు రైతులు కూరగాయలు అమ్ముకోవడానికి అనుకూలంగా ఇప్పటికీ రాని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. అక్కడ వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులు నిత్యం ఫిర్యాదులు చేయడంతో ఒకంత స్పందించిన పోలీసులు అక్కడి నుంచి ఒకంత ఒత్తిడి తీసుకొచ్చి ఈ 50 ఎకరాల భూమి ఏదైతే ఉందో, ఆ 50 ఎకరాల భూమిలోంచి సుమారు ఒక 4 ఎకరాల భూమిని చదును చేయించి ఇక్కడ మార్కెట్ ప్రస్తుతం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ 49 ఎకరాల పైచిలుకు భూమి ఇంతవరకు రైతులు వస్తారని చెప్పి అంచనా వేసిన అధికారులు అంత స్థలాన్ని కేటాయించగా, కానీ అధికారులు మాత్రం తూతూ మంత్రంగా 4 ఎకరాలు మాత్రమే కేటాయించడంతో 49 ఎకరాల అమ్మాల్సిన రైతులు మొత్తం 4 ఎకరాలను అమ్ముకోవడంతో ఇక్కడ వాహనాల బారులు తీరుతున్నాయి. మొత్తం రైతులంతా కిక్కిరిసిపోతున్నారు, ఇక్కడ అమ్ముకోలేని పరిస్థితి ఉంది. దీంతో ఈ 4 ఎకరాల స్థలం నిండిపోయి ఇక్కడ మనం విజువల్స్ చూస్తే కనిపిస్తూ ఉంది ఎలా ఉన్నాయో. వాహనాలు ఒకదాని వెంట ఒకటి లోపలికి వెళ్ళడానికి, బయటకు రావడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అదే కాకుండా ఇక్కడ ఒకంత చూసినట్లయితే చిన్న చినుకు పడ్డా చాలు తీవ్రంగా మొత్తం నీరు నిలిచిపోతుంది, బురద అవుతుంది. ఈ బురదలో అసలు అమ్ముకోలేకపోతున్నామని చెప్పేసి ఇక్కడ మనకు వచ్చిన రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ 4 ఎకరాలలో అమ్ముకోవడమే కాకుండా ఒకంత మనం పక్కన చూసినట్టయితే జాతీయ రహదారికి రెండు వైపులా కూడా వాహనాలు బారు తీరిన పరిస్థితి ఉంది. అక్కడే దళారులు ఏదైతే ఉన్నారో, ఆ దళారులు ఏదైతే కూరగాయలు తీసుకొచ్చే రైతులు అక్కడే అడ్డగించి అక్కడే తీసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఒకంత భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే మనకి గజ్వేల్ నియోజకవర్గంతో పాటు సిద్దిపేట, దుబ్బాక కాన్స్టిట్యున్సీతో పాటు మేడ్చల్ జిల్లా అలాగే మెదక్ జిల్లా నుంచి సమీప గ్రామాల ప్రజలు ఇక్కడికి కూరగాయలు తీసుకొచ్చి రైతులు నిత్యం అమ్ముకొని ఆదాయం గడిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మొత్తంగా చూసినట్లయితే మనకి భారీగా వాహనాలు వస్తాయి. అలాగే చాలా మంది రైతులు వచ్చి రోజు టన్నుల్లో ఇక్కడ కూరగాయల విక్రయం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే లక్షలాది రూపాయలు రోజు మార్కెట్లో చేతులు మారుతూ ఉంటాయి. ఇదంతా బాగున్నప్పటికీ ఇక్కడ చూసినట్లయితే మొత్తంగా సమస్యలు మాత్రం వేధిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మార్కెట్ కి ఒకంత మార్కెట్ ముందు ఒంటిమామిడి మార్కెట్ గేటు ముందు ఏదైతే ఉందో, ఉదయం మనకి 7 గంటల నుంచి సుమారు 12 గంటల వరకు మార్కెట్ జరిగేది. ఆ మార్కెట్ జరగడం వల్ల అధికారులు ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి ఒకంత రుసుం వసూలు చేసేవారు. ఆ రుసుం ద్వారా రోజు ఉదయం పూట మాత్రమే సుమారుగా
8 నుంచి 10,000 రూపాయలు అంటే 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఒక నెలకి ఆదాయం గడించేదని చెప్పేసి మార్కెట్ కమిటీ మనకు తెలుస్తా ఉంది. అది కాకుండా మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రెండో విడతలో మార్కెట్ లోపల మనకి జరుగుతూ ఉంటుంది మార్కెట్. ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో దానివల్ల కూడా మనకి 3 నుంచి 4 లక్షల వరకు ఒక నెలకి ఆదాయం గడిస్తూ ఉంటుంది మార్కెట్. ఈ నేపథ్యంలో ఇక్కడ మార్కెట్ అక్కడ నుంచి మార్కెట్ ఈ పక్కకు తరలించడం వల్ల ఇప్పుడు అధికారులకు ఇంత పట్టించుకోవడం లేదు. దానివల్ల ఇక్కడ పర్యవేక్షణ కొరవడింది. దీనివల్ల నిత్యం వాహనాల బారులు రైతుల అమ్మకాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మే 10వ తారీఖు నుంచి ప్రస్తుతం అంటే సుమారుగా ఒక 2 నెలల కాలం పై నుంచి ఈ ఆదాయం మార్కెట్ కోల్పోయినట్టు తెలుస్తుంది. 2 నెలల కాలంలో సుమారుగా 5 లక్షల పైచిలకు ఆదాయం నష్టపోయింది. ఇది కాకుండా జాతీయ రహదారికి ఇరువైపులా ఏదైతే ఉందో ఆ ఇరువైపులా వాహనాలు బారుదేయడంతో రైతులు అక్కడే విక్రయాలు చేసుకోవడంతో ఒకంత ఇక్కడ నుంచి మనకు సిద్దిపేట నుంచి ఏదైతే హైదరాబాద్ వెళ్ళే ఇది ప్రధాన రహదారి కావడంతో నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తూనే ఉంటాయి. దీనివల్ల ట్రాఫిక్ నిత్యం భారీగా జామ్ అవుతా ఉంది. దానివల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మొత్తానికి ఇప్పటికైనా అధికారులు ఇక్కడ ఏదైతే 40 ఎకరాల స్థలం కేటాయించారో ఈ 40 ఎకరాల స్థలాన్ని వెంటనే ఇక్కడ దీన్ని చదును చేయాలని రైతులకు కేటాయించి మార్కెట్ అనుకూలంగా జరిగేలా చూడాలని చెప్పేసి ఇక్కడ ఒంటిమామిడికి వచ్చిన రైతులు కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ ఉమామేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, ఒంటిమామిడి మార్కెట్ నుంచి.